నమస్తే, నేను మీ మురళి, ఏలూరు రవి సీడ్స్ అండి. ఈరోజు మనం దెందులూరు మండలం రామారగుడి అనే విలేజ్లో ఉన్నామండి. ఇది డూఫ్లోరా సీడ్స్ వారి బెండ గాయత్రి ఫీల్డ్లో ఉన్నామండి. మనం ఈ ఫీల్డ్ గురించి చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ డూఫ్లోరా సీడ్స్ వారి గాయత్రి అనేది కనుపు దగ్గరగా ఉంటుందండి. కాయ కూడా చాలా ఈజీ పికింగ్ అండి. ఇక చూడండి సార్ ఎలా ఇరుగుతుందో. ఇప్పటికి ఇంచుమించు 30 కటింగ్ల దాకా అయిందండి. చూడండి, ఇదంతా కూర్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 31 32 33 34 35 36 37 కటింగ్లు అయింది. మెయిన్ బ్రాంచ్ 37 కటింగ్లు అయిందండి. ఇది దూరంగా పెట్టుకోవడం వల్ల సైడ్ బ్రాంచెస్ కూడా వస్తుందండి. ఈ సైడ్ బ్రాంచెస్లో కూడా ఇంచుమించు ఒక 5 కటింగ్ల దాకా మనకు అవుతుందండి. అంటే ఇంచుమించు యావరేజ్గా 40 కటింగ్లు అవుతే ఇది ఇప్పుడు బెండ అయిందండి. ఇంకా ఇంచుమించు 15 నుంచి 20. ఇక చూడండి, బంతి చూడండి సార్, బంతి. ఈ బంతి వల్ల ఇంకా వచ్చే కుచ్చు దిగుబడి కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. ఎక్కడ కూడా ఈ అరెకరం చేను పెట్టాడండి. అరెకరానికి ఇప్పుడు 30 కటింగ్ల దాకా అయింది కదా సార్. 180 నుంచి 200 కేజీల దాకా అవుతుందండి. రైతు మాటల్లోనే మనం అంతా తెలుసుకోగలుగుతున్నాం. చూడండి, ఎక్కడ కూడా వైట్ మొక్క కానీ తెగుళ్ళు కానీ ఎక్కడ కనబడలేదు. ఇది ఒకటే చూపించట్లేదండి. ఇక చూడండి, ప్రతిదీ కూడా ఇదిగోండి, ప్రతిదీ కుచ్చు. ఈ కుచ్చు ఉండడం వల్ల రైతుకు కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి రైతు సహోదరులందరూ కూడా డూఫ్లోరా సీడ్స్ వారి గాయత్రి బెండ పెట్టి అత్యధిక దిగుబడి సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నమస్తే.